ఎలాంటి వర్క్స్ చేసే వాళ్ళకి మీరు మీ వర్క్ ఇవ్వండి తప్ప లేదంటే మాత్రం మీ వర్క్ని మీరే చేతులారా పోగొట్టుకున్నట్టు అవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు లివ్ లైఫ్ ఇంటీరియర్స్. అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు ఈ డోర్స్ కట్టడంలో ఉండే 2 డిఫరెంట్ మెథడ్స్ చూపిస్తాను. ఒకటి వచ్చేసి మనకి బందుతో డోర్స్ కడతా ఉంటారు అండ్ అది లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది. అలాగే ఆటో హింజెస్ అంటారు, వీటితో డోర్స్ కడతారు, దీని యొక్క లుక్ అనేది ఎలా ఉంటుంది. అయితే ఈ రెండిట్లో బెస్ట్ లుక్ మీకేమనిపిస్తుంది? సో రెండు సేమ్ ఫినిషే, బట్ మీకు అక్కడ వర్క్ మారుతుంది. అండ్ చూడటానికి రెండు కబోర్డ్ వర్క్సే, బట్ రెండిటి యొక్క ఆపరేషన్స్లో చాలా చేంజెస్ ఉంటాయి. ఈ వీడియోలో నేను మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది కార్పెంటర్తో వర్క్ చేయించుకునేటప్పుడు తక్కువలో అయిపోతుందని చెప్పేసి ఈ బందు వాడతారు. దీన్ని మనం మడత బొందు అంటారు, రెగ్యులర్గా అందరికీ తెలిసిన భాషలో చెప్పాలి అంటే. దీన్ని బిస్కెట్ వర్క్ అంటారు. ఈ హింజ్ వేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే జస్ట్ చుట్టూ ఫ్రేమ్ రన్ చేసేసి డైరెక్ట్గా బందు డోర్కి పెట్టి వేసేస్తే ఆల్మోస్ట్ వర్క్ అనేది వెరీ ఫాస్ట్ అయిపోతుంది. అంటే 2 డేస్లో చేయాల్సిన వర్క్ 1 డేలో అయిపోతుంది. ఇది నెంబర్ 1 ఆప్షన్ అడ్వాంటేజ్ మనకి కార్పెంటర్కి. రెండోది మెటీరియల్తో ఒప్పుకున్నప్పుడు ఇదో సెట్ వచ్చేసి మనకి 30 రూపీస్ పడితే ఇది మీకు రఫ్లీ ఒక 100 రూపీస్ నాన్ బ్రాండ్ అయితే. బ్రాండెడ్ అయితే ఒక 150 రూపీస్ 200 రూపీస్ ఇంకా వేరీ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ది క్వాలిటీ. అయితే ఈ 100 రూపీస్కి 30 రూపీస్కి ఎంత వేరియేషన్ ఉంది? దాదాపుగా 70 రూపీస్ వేరియేషన్ ఉంది. అంటే అక్కడ మీకు 70% అనేది మిగులుతుంది. ఇది ఒక్కటే కాదండి, నెక్స్ట్ మనకి ఫ్రేమింగ్ చేయాల్సి వస్తుంది. ఫ్రేమింగ్ చేయకపోతే ఇది బంద్ వేయడం కష్టం. అందుకని చెప్పి అక్కడ ప్లైవుడ్ కూడా ఇంకొక షీట్ ఎక్స్ట్రా అయిపోతుంది. రెండోది చాలామంది వాళ్ళ ఈజీ వర్క్ కోసం ఏం చెప్తారు, బడ్జెట్ తక్కువలో అయిపోవడం కోసం ఇదే చాలా స్ట్రెంగ్త్ అండి, దీనికి అసలు స్ట్రెంగ్తే ఉండదండి అని చెప్తా ఉంటారు. సో దీనికి ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది, దీనికి ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది, బట్ మోస్ట్ ప్రిఫరబుల్లీ దీన్నే వాడతారు. సో అమౌంట్ ఉన్నప్పుడు దీనికే వెళ్ళండి, ఆటో హింజెస్కే వెళ్ళండి. అండ్ ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే అసలు దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే ఈ బందు వాడడం వల్ల అడ్వాంటేజెస్ అనేవి కస్టమర్స్కి 1% అడ్వాంటేజ్ కూడా లేదు, ఏదో బడ్జెట్ తక్కువ అవుతుందని తప్ప. దీంట్లో మైనస్లు చెప్తా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్క్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత మీకు డెఫినెట్గా ఇవి లోడ్ దీని మీద పడడం వల్ల ఈ లోపల ఉన్న ఈ హింజెస్ అనేది ఒకదానికొకటి ఓవర్లేప్ అయ్యి కర్రు సౌండ్స్ వస్తూనే ఉంటాయి. రెండోది దీనికి ఈ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది, డోర్స్ని గట్టిగా లాగాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, పడేటప్పుడు దడేయమని పడతా ఉంటాయి, ఎందుకంటే దీనికి ఎటువంటి సాఫ్ట్ ఇవి ఉండవు కాబట్టి. అందుకనే దీన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేసేయండి. అండ్ అదే మీరు నాన్ బ్రాండెడ్లో వెళ్ళండి, మినిమం సాఫ్ట్ క్లోజర్స్కి వెళ్ళండి. దీన్ని ఆటో హింజెస్ అంటారు. 0 క్రాంక్స్, 8 క్రాంక్స్, 15 క్రాంక్స్ అని చెప్పి 3 డిఫరెంట్ వేస్లో ఉంటాయి. అక్కడ మన ఓపెనింగ్ని బట్టి ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ దీనికి మ్యాగ్నెట్ వాడాల్సిన అవసరం లేదు. మీరు సాఫ్ట్గా జస్ట్ ఏం లేదు, డోర్ని ఇలా పుష్ చేస్తే చాలు, సాఫ్ట్గా వెళ్ళి డోరు లాక్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్గా వర్క్కి యూజ్ అవుతుంది. ఎలాంటి వర్క్స్ చేసే వాళ్ళకి మీరు మీ వర్క్ ఇవ్వండి తప్ప లేదంటే మాత్రం మీ వర్క్ని మీరే చేతులారా పోగొట్టుకున్నట్టు అవుతుంది. అయితే వీటిల్లో బెస్ట్ బ్రాండ్స్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.